ఎన్నటి సందు సీఎం రేవంత్ సారు కొత్త క్యాంప్ ఆఫీస్ కోసం దోలాడుతుండు కదా. ఏ మస్తు బిల్డింగ్లు ఎన్కులాడిండు. పార్కింగ్ జాగుండాలే, అన్ని సౌలతులు ఉండాలే, పెద్ద అర్రలు ఉండాలని చూస్తే ఏడ సరిగా దొరకలేదు. ఇక అవన్నీ కాదని ఇగో గీదాన్ని ఫైనల్ చేసిర్రట. మొత్తానికైతే సీఎం రేవంత్ సార్ కు కొత్త క్యాంప్ ఆఫీస్ సెట్ అయిపోయింది. అదేదో కాదు, మన టీఆర్ఎస్ వాళ్ళ పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ పక్క పంటే ఉన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉన్నది కదా, అగో దాన్నే సీఎం సార్ క్యాంప్ ఆఫీస్ చేసుకున్నాడు. ఇప్పటి సంది ఆడికించే మీటింగ్లు అన్ని చేస్తున్నాడు. పోలీసు వాళ్ళ కోసం కట్టింది కదా, సీఎం కు సెట్ అవుతుందా అంటే ఓ మస్తు సెట్ అయిందట. కట్టి నీళ్లు పెట్టిన పోయి లెక్క కాన్ఫరెన్స్ ల కోసం అన్ని తీర్ల సవలతులు ఉన్నాయట. అట్లే పార్కింగ్ కూడా జాగా బాగానే ఉన్నదట. అందుకే దాన్ని సెలెక్ట్ చేసిరట. మొదలు ఎంహెచ్ఆర్డీ బిల్డింగ్ చూసిండ్రు, కానీ అది నచ్చలేదు. ఇక మీదికెళ్ళి ప్యాలెస్ ను సెలెక్ట్ చేసుకున్నారు. అదేమైందో కానీ క్యాన్సిల్ అయింది. ఇక సచివాలయంలో సీఎం కోసం 6వ ఫ్లోర్ లో కట్టించిన అర్ర కూడా వాస్తుకు లేదని 9వ ఫ్లోర్ కు మారుస్తున్నారు. ఇక ఆ పనులు కూడా జల్దిగానే అవుతున్నాయి. ఇక ఇప్పటి వరకైతే సార్ ఇంటికాంచి అన్ని వివరాలు చక్క పెట్టేటోడు. ఇక ఇప్పటి సంది ఆ రంది లేకుండా అయింది. కానీ గంత మంచిగా ఎవ్వరు ముఖ్యమంత్రి అయినా బేఫికర్ ఉండేటట్టు కేసీఆర్ కట్టించిన ప్రజాభవన్ విడిచిపెట్టి ఇట్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో క్యాంప్ ఆఫీస్ పెట్టుడేంది అని కొందరు ముక్కిరుస్తురట. ఈ ముచ్చట తెలిసి